హైదరాబాద్లో మరో భారీ అవినీతి తిమింగలం తెలంగాణ ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంతో పాటు 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. చత్రినాకలోని నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా నారాయణగూడలోని సర్వే భవన్లో సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్స్ రికార్డ్ కమిషనర్ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. నరహరి ఇంట్లో పడక గదిలో బెడ్ కింద భారీగా నోట్ల కట్టలు దొరికాయి. వాటిని లెక్కించగా ₹1,10,00,000 తేలింది. ఇంట్లో ఇంకా భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. నరహరికి హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో రెవెన్యూ రికార్డును పరిశీలిస్తున్నారు. నరహరి సోదరుడి ఇళ్లలో భారీగా ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేస్తున్నారు.